ఏది నిజం? ఇదే అనాలిసిస్ చేద్దాం ఇప్పుడు. ఎస్ భరత్, సో ఎంత కాంగ్రెస్ నేతలు కాదన్నా కూడా కేసీఆర్ క్రియేట్ చేసిన సీన్ ఎవ్వరూ మర్చిపోరు 2 స్టేట్స్ లో కూడా. ఇప్పుడు దానిలో ఏ వాదన నిజం అని మీరు లాస్ట్ లో అన్నారు కదా, రెండో నిజమే. కేసీఆర్ రోల్ ఉంది, సోనియా గాంధీ రోల్ ఉంది, ఇద్దరు ఎవరు కాదన్నారు కదా. కానీ అప్పుడు సోనియా దయ కన్నా ఈయన చామ్ ఎక్కువ. అంటే ఇప్పుడు కేసీఆర్ పోరాటం చేయకపోతే సోనియా గాంధీ దాకా ఇష్యూ ఎందుకు పోయేది? అడగకపోతే చేసేది అంతే కదా. ఆమె నిర్ణయం తీసుకోవడానికి కూడా 6 సంవత్సరాలు పట్టింది కదా. 2004 లో యూపీఏ గవర్నమెంట్ ఫామ్ అయితే 2009 December 9th అంటే ఆల్మోస్ట్ 2010 6 సంవత్సరాలు పట్టింది కదా. 36 రాజకీయ పార్టీలను ఒప్పించారు కదా తెలంగాణ కోసం. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు ప్రజలు. అటువంటి పార్టీ కూడా ఒప్పుకొని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లెటర్ రాసిందంటే అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కదా. ఒప్పుకొని పార్టీ ఏమన్నా ఉందా? సిపిఎం తప్ప అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. సిపిఐ ఒప్పుకుంది, తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంది. సో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది, టిఆర్ఎస్ ఒప్పుకుంది. సో అందరినీ తన ట్రాక్ లోకి తీసుకొచ్చుకున్నారు కదా కేసీఆర్. దేశంలో 36 రాజకీయ పార్టీలను ఒప్పించారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే అటు లాలూ ప్రసాద్ యాదవ్ వరకు, అజిత్ సింగ్, ఆర్ఎల్డి, శరద్ పవార్, ఎంతో మందిని ట్రాక్ లోకి తీసుకొచ్చారు కదా. సో ఒకటి నేనేమంటా అంటే కేసీఆర్ ఇవాళ రెస్ట్ తీసుకోవచ్చు, ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, రాజకీయాల్లో ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తుండవచ్చు. సరే ఇవాళ విమర్శించేవాడు విమర్శించవచ్చు కేసీఆర్. కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇవాళ ఇప్పుడు 2025 నవంబర్ 29, 2045 నవంబర్ 29 వచ్చిన కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందంటారు, సోనియా గాంధీ ఇచ్చిందంటారు. ఎవరి రోల్ వాళ్ళది, కంపారిజన్ దీనిలో కరెక్ట్ కాదు. కానీ కేసీఆర్ మిగతా వాళ్ళందరినీ తన ట్రాక్ లోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ లో ఉన్న తెలంగాణ వాళ్ళకు కూడా ఒక కంపల్షన్ క్రియేట్ చేశారు. తెలంగాణ పేరు ఎత్తకపోతే ఈ గడ్డ మీద ఉనికి లేదు అనే విధంగా చేశారు కదా. ఎంత స్ట్రాంగ్ వ్యక్తులను ఎదుర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి మామూలు వ్యక్తులా చెప్పండి? రాజశేఖర రెడ్డి చనిపోయారు. చనిపోయిన 16 సంవత్సరాలకు కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గురించి ఆలోచించని ఇల్లు లేదు కదా. నెగటివ్ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కదా 2 రాష్ట్రాల్లో. తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డికి అభిమానులు ఉన్నారు కదా. సో అంత స్ట్రాంగ్ వ్యక్తుల్ని ఎదుర్కొని వాదం వినిపించారు కదా. ఇప్పుడు నేనేమంటానంటే కొద్ది మందే యుగ పురుషులు ఉంటారు. యుగ పురుషులు వాళ్ళ గురించి మనం ఏమంటారు డిస్కషన్ ఇంకో 100 సంవత్సరాల తర్వాతనే చేస్తాం. ఇందిరాగాంధీ గురించి మనం ఇన్ని సంవత్సరాలు, ఆమె 1984లో చనిపోయినా 41 సంవత్సరాల తర్వాత కూడా ఇందిరాగాంధీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జవహర్లాల్ నెహ్రూ గురించి మాట్లాడుకుంటాం. తర్వాత తెలుగు గడ్డ మీద ఎన్టీఆర్ గురించి మాట్లాడతారు ఇప్పటికి కూడా కదా. ఎన్టీఆర్ 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టరు, 89లో ఓడిపోయినారు, 94లో 1 yearకే వచ్చారు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు 3 సార్లు గెలిచారు, 3 సార్లు ఓడిపోయినారు కూడా. ఎన్నికలు 2004లో ఓడిపోయినారు, 9లో ఓడిపోయినారు, 19లో ఓడిపోయినారు. అయినా చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు కదా. రాజశేఖర రెడ్డి కూడా 85లో పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఆయన అధికారం కోసం ఫైట్ చేస్తే 2004లో చీఫ్ మినిస్టర్ అయ్యారు. 99 ఎలక్షన్స్ రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉండే ఓడిపోయింది. సో ఆయన కూడా ఎలక్షన్స్ చాలా ఓడిపోయినారు ఆయన నేతృత్వంలో కూడా. కానీ 2004లో ఒకసారి అధికారంలోకి వచ్చి రెండోసారి ఆయన కెరీర్ గ్రాఫ్ పీక్ గా ఉన్న సమయంలో చనిపోయినారు. సో తెలుగు నేల మీద ఒక 4 పేరు ఎప్పటికీ చిరస్థాయిలో ఉంటుంది పాపులారిటీ విషయంలో. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్, తెలంగాణలో కేసీఆర్. పివి నరసింహారావు ప్రధాని అయినా సరే, ప్రధానమంత్రి తెలంగాణ గడ్డ నుంచి అయినా సరే మీకు ప్రతి ఇంటికి నోటెడ్ కాదు. కేసీఆర్ ఈజ్ మాస్ లీడర్. ఇప్పుడు పివి నరసింహారావుని ఇప్పుడు గుర్తిస్తున్నాం. 1991లో ఆర్థిక రిఫార్మ్స్ ఇప్పుడు దేశంలో అందరూ తలుచుకుంటున్నారు. కానీ తెలంగాణలో కేసీఆర్ పేరు తలుచుకొని గడ్డ ఉంటుందా? ఒకప్పుడు ఇష్టలైన వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకం కావచ్చు కేసీఆర్ టెంపరీగా. కానీ నేనేమంటానంటే ఇది అతిశయోక్తి కాదు. ఏంటంటే కొన్ని పనులు కొంత ప్రతి వ్యక్తిలో తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, లోపాలు ఉంటాయి. మహాత్మా గాంధీలో కూడా లోపాలు ఉన్నాయి. సో ఇప్పుడు మహాత్మా గాంధీ స్వాతంత్ర సమయంలో ఆయన వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అంబేద్కర్ వ్యతిరేకించారు. అంబేద్కర్ ఎన్ని తిట్లు తిట్టారో గాంధీని
మనం ఇప్పటికీ వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి. ఓకే. గాంధీతో విభేదించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. భగత్ సింగ్ విభేదించారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విభేదించారు. సో అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూను క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందిరాగాంధీని క్రిటిసైజ్ చేసి ఎమర్జెన్సీ విషయంలో, ఎమర్జెన్సీ ఆమె చేసిన అతిపెద్ద పొరపాటు, కానీ ఇప్పటికీ ఇందిరాగాంధీని గుర్తుంచుకుంటున్నారు. రోటీ కపడా మకాన్ వచ్చిందంటే ఇందిరాగాంధీ వల్లే కదా. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, ఇవన్నీ చేశారు కదా. సో అట్లా పవర్ఫుల్ లీడర్స్లో దేశంలో ఇందిరాగాంధీ ఎట్లానో, ఇప్పుడు నరేంద్ర మోడీ ఎట్లానో, నరేంద్ర మోడీని ఇంకా 100 సంవత్సరాలైనా గుర్తుంచుకుంటారు. మధ్యలో చాలా మంది ప్రధానమంత్రులు వచ్చారు పోయారు, వీళ్ళు ఎవరి అండ లేకుండా. అంటే ఇందిరాగాంధీ కంటే బ్యాక్గ్రౌండ్ ఉంది, నరేంద్ర మోడీ ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎన్టీఆర్కి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది సొంతగా. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎక్స్టెండ్ అయింది, కానీ చంద్రబాబు నాయుడు సరే ఎన్టీఆర్ అల్లుడు కావచ్చు, కానీ ఆయన కాంగ్రెస్ నుంచి దాన్ని వచ్చిన తనను తాను ప్రూవ్ చేసుకున్నారు కదా. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచాడు అని ముద్ర ఉన్నా సరే దాన్ని చెరిపేసుకున్నారు తన డెవలప్మెంట్ మోడల్తో కదా. ఎన్టీఆర్కు ఆగస్ట్ సంక్షోభం, వెన్నుపోటు పొడిచాడు, అది ఎంత ప్రచారం చేసినా చంద్రబాబు నాయుడు తన ముద్ర తను వేసుకున్నారు కదా. రాజశేఖర రెడ్డి అంతే కదా, ఫ్యాక్షనిస్ట్ ముద్ర నుంచి వచ్చేసి ఒక వెల్ఫేర్, ఇవాళ సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తుంది, 108 అంటే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తుంది. సో కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్. ఇంకా సరే తెలంగాణ రాష్ట్ర సాధనలో మిగతా వాళ్ళ రోల్ లేదా అంటే ఉంది, కానీ అగ్రగణ్యం ఎవరు? 1969లో మూమెంట్ అయింది, 300 మంది చనిపోయారు తెలంగాణలో. 1972లో జయాంధ్ర ఉద్యమం అయింది, అక్కడ కూడా చనిపోయారు. మలిదశ తెలంగాణ ఉద్యమం మిగతా వాళ్ళ సహకారంతో మన స్వతంత్ర పోరాటంలో కూడా గాంధీ, నెహ్రూ చాలా మంది ఫైట్ చేశారు. క్రెడిట్ గాంధీకి వచ్చింది. సో ఇక్కడ తెలంగాణ విషయంలో క్రెడిట్ కేసీఆర్కే వస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు నేను 2025 మాట్లాడుతున్నా, కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు కోపం రావచ్చు. 2045లో చూద్దాం, 2125 వరకు ఎవరన్నా ఉంటే గనక ఇప్పుడే పుట్టిన వాళ్ళు ఈ వీడియో ఎప్పుడు చూసినా డెఫినెట్గా అప్పుడు చరిత్ర అనేది కేసీఆర్ను గుర్తుంచుకుంటుంది. ఇవాళ సరే ఆయన ఓడిపోయి, అంటే రాజకీయ జీవితంలో ఓటమి లేని వాళ్ళు ఎవరు? ఇందిరాగాంధీ ఓడిపోలేదా 1977లో? మళ్ళీ 2 సంవత్సరాలకే బ్యాక్ అయింది కదా. స్వయంగా ఆమె ఓడిపోయినారు. రాజనారాయణ ఓడిచ్చారు ఆమెను. ఎన్టీఆర్ ఓడిపోలేదా మన దగ్గరే? 1989లో ఎలక్షన్ ఓడిపోయారు. చిత్తరంజన్ దాస్ కలవకుర్తి నుంచి ఎన్టీఆర్ మీద గెలిచారు. ఇప్పుడు ఆ చిత్తరంజన్ దాస్ ఎక్కడున్నారో తెలియదు. బట్ అంటే మామూలు వ్యక్తులు కూడా ఓడించగలిగారు, ఎందుకంటే వాళ్ళ మీద వ్యతిరేకత అప్పుడు. సో కేసీఆర్ కూడా అంత బ్యాడ్గా ఏమి ఓడిపోలేదు. 39 సీట్లు వచ్చాయి. 2 టర్మ్స్ 10 సంవత్సరాల తర్వాత కూడా 39 సీట్లు వచ్చాయి. చిత్తుగా ఓడిపోయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు మొన్న ఆంధ్రప్రదేశ్లో 175కి ఎన్ని వచ్చాయి? 23 వచ్చాయి అంతకుముందు ఎలక్షన్లో. జగన్కి ఇప్పుడు 175కి 11 వచ్చాయి. అంత బ్యాడ్గా ఏమి ఓడిపోలేదు. 10 సంవత్సరాలు రూలింగ్ తర్వాత కూడా 39 సీట్స్ వాళ్ళకి మంచి సీట్సే వచ్చాయి కదా. సో నేనేమంటానంటే కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ అగ్రగణ్యుడు. తెలంగాణ జాతిపిత అని కేసీఆర్నే అంటారు. చూస్తుండండి మీరు. సరే ఆయనలో లోపాలు లేవా అంటే ఏ మనిషిలో లోపాలు లేవు. తెలుగు నేల మీద యుగ పురుషులు అంటే ఇప్పటి వరకు నేను 4 వ్యక్తులు చెప్తాను. ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్. ఈ స్థాయికి రావాలంటే మిగతా వాళ్ళకి చాలా సమయం పడుతుంది. రావచ్చు, ఫ్యూచర్లో కూడా రావచ్చు. ఓకే, ఇప్పుడు రమ్యారావు గారు మా రేవంత్ రెడ్డి కాదంటే కావచ్చు. ఆయన ఈ 2 సంవత్సరాల రూలింగే 10 సంవత్సరాల తర్వాత అయితే అవుతారు. ఇప్పటివరకు అయితే కాదు. కిరణ్ కుమార్ రెడ్డి చేశారు, రోసే చీఫ్ మినిస్టర్ చేశారు, వాళ్ళు ఎవరు కాలే కదా. చాలా మంది, చెన్నారెడ్డి వచ్చాడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చారు, భవనం వెంకట్రామ్ అయినాడు, నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి అయినాడు. వాళ్ళు ఎవరు కాలే కదా యుగ పురుషులు. మొన్న కూడా జూబ్లీ ఎలక్షన్ లో ఎన్టీఆర్ విగ్రహం పెడతా అనే చర్చకు వచ్చిందంటే ఎన్టీఆర్ యుగ పురుషుడు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆయన వ్యతిరేకులు కూడా వ్యతిరేకించలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు అంతే. సేమ్ విత్ కేసీఆర్. ఇప్పుడు నాకు ఒకటి గుర్తుంటది, సినీ వజ్రోత్సవాల్లో చిరంజీవి 2007లో అంటారు ఏంటంటే, నన్ను లెజెండ్ అవార్డు ఇస్తే మోహన్ బాబును వాళ్ళందరూ వ్యతిరేకించారు చిరంజీవిని. ఈయన లెజెండ్ ఏంది, ఈయన లెజెండ్ ఏంది, మేం కాదా అంటే ఆయన ఒక పెట్టెలో పెట్టి నేను 20 సంవత్సరాల తర్వాత నేను నిజంగా లెజెండ్ అంటే చూసుకోండి లేదా అని. ఇప్పుడు ఆయన వ్యతిరేకించిన వాళ్ళు ఎక్కడున్నారు? చిరంజీవిని వ్యతిరేకించిన మోహన్ బాబు ఎట్లా ఉంది? మోహన్ బాబు వాళ్ళ పరిస్థితి ఏంది? చిరంజీవి లెజెండే కదా.
ఇప్పటికీ ఆయనే కదా తెలుగు ఫిల్మ్లో అగ్రగణ్యుడు, ఆయనే కదా. 20 సంవత్సరాల తర్వాత ప్రూవ్ అయింది కదా చిరంజీవి ఈజ్ డెఫినెట్లీ లెజెండ్ అని చెప్పి. కరెక్ట్. సో అంతే, ఇంకా 20 సంవత్సరాల తర్వాత 2025 అయితే 2045 చూసుకుందాం, 2050 చూసుకుందాం, 100 సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ రాష్ట్రం అంటూ ఉంది కాబట్టి ఇది ఇంకో రాష్ట్రం అయ్యేంత వరకు ఒకవేళ ఫ్యూచర్లో ఏమన్నా ఉద్యమాల్లో లేకపోతే అది వస్తుంది తప్ప తెలంగాణ చరిత్రలోనే కాదు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కూడా మెప్పించాడు కదా కేసీఆర్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మాకు కావాలని అనుకున్నారు కదా. ఎవరినైతే తిట్లు తిట్టాడో, బూతులు తిట్టాడో వాళ్ళు కూడా ఆయనకి ఓటేసే విధంగా చేసుకున్నాడు కదా, మరిపించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ వెన్నుపోటు చంద్రబాబు అంటే తన వాళ్ళని ఆ కమ్యూనిటీలో కూడా చంద్రబాబు నాయుడు కమ్మ కమ్యూనిటీలో స్ట్రాంగ్ చేసుకున్నాడు కదా అటువంటి దాన్నే. సో మరిపించాడు, ఆ మరిపించే ఆర్ట్ ఉంది, ఆ బ్రెయిన్ ఉంది. ఆయన ఇప్పుడు ఆరోగ్యంలో ఉన్నా లేకపోయినా టెంపరరీ గ్యాప్ అనుకోవచ్చు. ఎస్, రావచ్చు రేపు 2028లో ఆయనే కావచ్చు. ఇప్పుడు సిచువేషనల్ వైజ్ గా కొంచెం వ్యతిరేకం అంటే ఆయన మైండ్ సెట్ ఏంటంటే ఆయన ఈ ఎలక్షన్ల కోసం కాదు, సంవత్సరం కోసం బయటకు వస్తారు, 4 సంవత్సరాల తర్వాత గట్టిగా తిరుగుతారు. మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కనీసం ఓటు కూడా అడగలే కేసీఆర్, నా పార్టీకి ఓటు ఏంటని కూడా అడగలే. ఆయన మెంటాలిటీ ఏంది, ఒక్క బై ఎలక్షన్ తో వచ్చేదేంది పోయేదేందండి. కానీ అదే బై ఎలక్షన్ ఆయుధంగా చేసుకుని రాజీనామాల, తెలంగాణ రాజీనామాల పార్టీ అన్నారు. ఎన్నిసార్లు పదవులకి రాజీనామా చేశారు కేసీఆర్? 2 సార్లు ఎంపీ సీటుకు రాజీనామా చేశారు, తర్వాత ఎమ్మెల్యేలతో రాజీనామా చేశారు. రాజీనామాల ద్వారా తెలంగాణ సాధించారు కదా. అప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాజీనామాల సమితి అంటే పదవికి రాజీనామా చేయడం కూడా గొప్ప కదా. సో చాలా ఉన్నాయి, అంటే విమర్శలు వస్తాయి, కుటుంబ పాలన, అవినీతి, డబ్బులు బాగా జరిగాయి. ప్రతి రాజకీయ నాయకుడికి ఉన్నట్టే ఆయన కూడా లోపాలు ఉండొచ్చు, కానీ ఎప్పటికి కూడా వెల్ఫేర్ డెవలప్మెంట్. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక సక్సెస్ మోడల్ అని అనుకుంటున్నారు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, రాష్ట్రం సక్సెస్ అయింది, మిగులు నిధులు, నీళ్లు, తర్వాత పవరు, ఇవన్నీ ఏమి ఇబ్బందులు ఎదుర్కోలే కదా, సాఫీగా సాగిందంటే గొప్ప అడ్మినిస్ట్రేటర్ కదా కేసీఆర్. వెల్ఫేర్ స్కీమ్స్ లో కూడా గొప్ప కదా. ఏందో ఐఎమ్ అగేన్స్ట్ ఫ్రీ బీస్, దీనికి వ్యతిరేకమైన వెల్ఫేర్ స్కీమ్స్ అంటే కేసీఆర్ గుర్తుకొస్తారు, డెవలప్మెంట్ అంటే కేసీఆర్ గుర్తుకొస్తారు. రాజకీయ నాయకుడు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో మొత్తం యంత్రాంగాన్ని గుర్తించాలంటే కేసీఆర్ గుర్తుకొస్తారు. 2 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ చేశారు. ప్రాజెక్టులు అంటే మీరు అప్పుడు ఏమంటారు, నాగార్జున సాగర్ కట్టేందుకు 20 ఏళ్ళు పట్టింది, శ్రీశైలం కట్టేందుకు 25 సంవత్సరాలు పట్టింది, శ్రీరామ్ సాగర్ కట్టేందుకు 20 ఏళ్ళు పట్టింది. 2 సంవత్సరాల్లో కాళేశ్వరం కంప్లీట్ చేశారు. సరే మేడిగడ్డ గుంగింది వేరే సంగతి, కానీ మిగతా అన్ని బాగానే ఉన్నాయి కదా. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 94,000 కోట్లు 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం అంటే కూడా మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు కాకపోతే ఇంకో 20-30 సంవత్సరాల తర్వాత వాటర్ రిక్వైర్మెంట్స్ అయినా కాళేశ్వరం ప్రాజెక్టుతో కావా? ఇప్పుడు సరిపోతుంది, వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడినప్పుడు కాదా? అంటే ఎంత ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే సాగునీటి ప్రాజెక్టులు అంటే సంవత్సరాల తరబడి అయ్యేదాన్ని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు కదా. విద్యుత్ కొరతను కూడా ఒకప్పుడు చీకట్లో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు కదా. 24 అవర్స్ పవర్ ఇవ్వగలిగారు కదా రైతులకి. రైతు బంధు అనే కాన్సెప్ట్ ను దేశవ్యాప్తంగా ఇవాళ పిఎం కిసాన్ కు ఇన్స్పిరేషన్ ఏది రైతు బంధే కదా. రైతుకి ఎకరానికి ఇంత ఇవ్వాలన్న మైండ్ ఆలోచన ఆయన నుంచి వచ్చింది కదా. మిషన్ భగీరథ ఆయన నుంచి వచ్చింది కదా. మిషన్ కాకతీయ ఆయన మైండ్ నుంచి వచ్చింది కదా. ఈవెన్ తెలంగాణ వస్తే అసలు కరెంట్ రాదు అని బాగా ప్రచారం చేశారు. సో ఇవన్నీ చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి. ఆరోగెన్స్, పవర్ ఆరోగెన్స్, దగ్గర రానివ్వరు, యాక్సెసిబుల్ ఉండరు, ఫామ్ హౌస్, ఇటువంటివి ఉన్నాయి. బట్ ఆయన శైలి ఆయనదే. ఆయన ఒక దాన్ని బలంగా నమ్మారంటే ఆయనే చేస్తారు. సో ఎన్ని విమర్శలు ఉన్నా ఇదున్నా ఈ దీక్షా దివస్ November 29న దీక్ష చేయకపోతే December 9th స్టేట్మెంట్ ఎక్కడ వచ్చేది? తెలంగాణ రాష్ట్రం రాజశేఖర రెడ్డి 2వ సారి అధికారంలోకి వచ్చాడు, ఆయన చనిపోయాడు, మళ్ళీ జగన్ వాళ్ళు చీఫ్ మినిస్టర్ అవుతుండే అయిపోతుండే. ఆ November 29th దీక్ష చేసి 10 రోజుల్లో రాష్ట్రం అట్టుడి కింది కాబట్టి December 9th స్టేట్మెంట్ వచ్చింది. లేకపోతే వాళ్ళంతా వాళ్ళు కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోదురు కదా. ఈ విషయంలో సోనియా గాంధీ క్రెడిట్ ఇవ్వాలి, ఆమె కాబట్టి అర్థం చేసుకుంది బాధ. ఇందిరాగాంధీ కూడా ఇవ్వలే, 300 మంది చనిపోయినా 1969 ఇవ్వలే. జయాంధ్రాలో అక్కడ చనిపోయిన స్టేట్ ఇవ్వలే, 6 పాయింట్ ఫార్ములా అది పెట్టింది తప్ప ఆమె కూడా ఇవ్వలే రాష్ట్రాన్ని. సో సోనియా గాంధీ విదేశీ పౌరసత్వం, విదేశీ పౌరురాల ఇక్కడే అడాప్ట్ చేసుకున్న తెలంగాణ ప్రజల త్యాగాన్ని ఆమె గుర్తించింది. సో అయితే ఒకటి, ఇది అడిగే వాళ్ళు లేకుండా ఇచ్చేవాళ్ళు ఎవరు? అందరినీ తన దారిలోకి తీసుకొచ్చారు. మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఏకతాటి మీద నడిచింది.
వేరే పార్టీలు, తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లెటర్ ఇవ్వడం ఏంటి కదా, తర్వాత విత్డ్రా చేసుకున్నారు. కానీ ముందైతే లెటర్ ఇవ్వడం వల్ల అన్ని పార్టీలు తెలంగాణ అంటారు, ఇంకా మనం ఇవ్వడానికి అభ్యంతరం అయిందని అనుకున్నారు కదా. December 9 స్టేట్మెంట్ వచ్చిందే అందుకు కదా. ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా, December 9 జరిగింది. సో ఏదేమైనా కేసీఆర్ ఒక యుగ పురుషుడు, ఒక చరిత్రక పురుషుడు. ఇది కేసీఆర్ మీద అభిమానమో లేకపోతే దాని మీద ఇది అంటే కనుక వేరే వాళ్ళు వేరే విధంగా అనుకోవచ్చు. మీరు ఇప్పుడు తిట్టిన వాళ్ళు 20 సంవత్సరాల తర్వాత లేకపోతే 50 సంవత్సరాల తర్వాత నచ్చని వాళ్ళు ఉండొచ్చు. ఏ రాజకీయ నాయకుడు నచ్చ ఉండదు. ఇప్పుడు గాంధీ నచ్చని వాళ్ళు లేరా, గాడ్సేకి సపోర్ట్ చేసేవాళ్ళు లేరా? బట్ మెజారిటీ ప్రజల దృష్టిలో కేసీఆర్ చిరస్థాయిగా ఉంటారు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఆయన 10 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ 2001 నుంచి 2024 వరకు ఆయన వ్యవహరించిన తీరు, మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది, ఎవరు అంగీకరించినా అంగీకరించకుండా. సో